ఆరాధన కొరకై प्रभु के वचन से आराधना के लिए యెషయా గ్రంథము 6వ అధ్యాయం यशाया किताब उसका 6 अध्याय మొదటి నుండి 7వ వచనం వరకు నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. మొదటి వచనం చదువుతాను, రెండవ వచనం మీరు చదవండి. यशाया किताब उसका 6 अध्याय उसके 1 से लेकर 7 वचन बारी बारी से पढ़ेंगे. भाई एक वचन पढ़ेंगे, दूसरा वचन हम साथ मिलकर पढ़ेंगे. రాజని ఉజ్జియా మృతునిదిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొనెను. उसने ऊंचे पर सराब दिखाई दिया. उनके 6 पंख थे, 2 पंख से वे अपने मुंह को ढांपे थे और 2 से अपने पाँव को और 2 से उड़ रहे थे. మూడవ వచనం, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. 4 वचन, और पुकारने वाले के शब्द से देवड़ियों की नींव डोल उठी और भवन धुएं से भर गया. 5వ వచనం, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూసిదని అనుకుంటుని. तब एक शराब हाथ में अंगारा लिए हुए जिसे उसने चिमटे से वेदी पर से उठा लिया था मेरे पास उड़कर आया. 7వ వచనం, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైను, నీ దోషము తొలగిపోయిన నేను. 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 8 वचन साथ में पढ़ते हैं. तब मैंने प्रभु का यह वचन सुना, मैं किसको भेजूं और हमारी ओर से कौन जाएगा? तब मैंने कहा, मैं यहाँ हूँ, मुझे भेज. చిన్న ప్రార్థన చేసుకుంటాం. छोटी सी प्रार्थना करेंगे. మోకరించగలిగిన వాళ్ళంతా కూడా जो भी घुटने पर आ सकते हैं सभी घुटनों पर आइएगा. మోకరించగలిగిన వాళ్ళంతా కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. जो कोई घुटने पर आ सकते हैं सभी घुटनों पर आएगा, हम प्रार्थना करेंगे. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపా కనికరం గల దేవా, మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ పాందేరు సాగిలిపడుచున్నాం. మీ ప్రియకుమారుడైన యేసు ప్రభు నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ రాత్రిగా ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన పుణేలో నీ మందిరంలో మిమ్మల్ని ఆరాధించి మహింపరచుటకు మీ దాసునైతే నన్ను కూడా నాయన క్షేమంగా నడిపించినారు. మీ ప్రజల మధ్యలో నన్ను ఆరాధించి మహింపరచుటకు సజీవుల లెక్కలో ఉంచారు. సజీవులే మిమ్మల్ని ఆరాధించేది. నేను మేము సజీవులుగా ఉన్నా మీకు వందనాలు. గత సంవత్సరం అంతా కాపాడి మరొక సంవత్సరంలో నాయన 2వ నెలలో నాయన 3వ యొక్క ప్రభుదినం మందు మిమ్మల్ని ఆరాధించి మహింపరచుటకు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని దినాన్ని బట్టి కూడా మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కనుక నాయన మీ వచ్చిన నీ బిడ్డల బట్టి మీకు వందనాలు. పాటలో సహాయపడ్డారు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ దాసుని ఖాళీ చేయండి, మీ ఆత్మాభిషేకించండి. హెబ్రోన్ నుండి ఆ ప్రాంతాలకు పంపబడిన మీ దాసులందరూ కూడా మీ ఆత్మాభిషేకించమని ప్రార్థిస్తున్నాం. ఇడిచిన సంఘాన్ని నిలబడే దాసులందరూ కూడా జ్ఞాపకం చేసుకొని మీ దాసుని నన్ను కూడా కనికరించండి. మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నా ప్రభువా మీ ఆత్మ అభిషేకం దయచేయండి. మత్తయి రాసిన సువార్త 10 ప్రకారం, లూకా 12 ప్రకారం, 21:9, 24 ప్రకారం, యెషయా 11:2, కొలస్సీ 2:3, కొలస్సీ 4:6, ద్వితీయోపదేశకాండం 18:18 బట్టి, నిర్మకాండం 35:33, లోకా 21:15 బట్టి మీ పాస్ సంధికి వస్తుంటున్నాం. ప్రభా నీ వాక్యం వివరించుండగా నాయన మీరే మాట్లాడండి. ప్రభా మీరు మాట్లాడితే నాయన హృదయములు చీల్చబడతాయి, పొడవబడతాయి. ప్రభా నేను మాట్లాడితే వ్యర్థము. కనుక నా ప్రభా నాయన గుర్చబడినట్లు పొడవబడినట్లు అటువంటి నీ మాటలని నాయన ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు ప్రభా యోగ్యమైన రీతిలో బల్లో పాలు పొందినట్లు సాయంకాల మీటింగులో కూడా మీరు సహాయపడమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. వినగల చెవి, గ్రహించే హృదయము, నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు మేము చూసినట్లు సహాయపడమని యేసుప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. सभी को जय मसीह की. ఈ దినమున మీ మధ్యలో మరి నేను ఉంటున్నానంటే దేవుని కృప. और आज के दिन आपके बीच में यहाँ पर उपस्थित हूँ, ये केवल परमेश्वर का अनुग्रह है. మొట్టమొదటిగా
నేను మీ ఈ ప్రాంతానికి రావడం మొదటిసారి. और सबसे प्रथम यहाँ पर इस प्रांत में आना ये पहली बार आना हुआ है। తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు, మరాఠీ వాళ్ళు అందరితో కలిసి ఆరాధించటం ఇదే మొదటిసారి. और सारे जो तेलुगु के भाषा वाले हैं, मराठी और हिंदी, उनके साथ मिलकर ये आराधना करना ये मेरा पहला अवसर है। కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది ఈ దినము. और आज के लिए इसके कारण मेरा आज का जो दिन है मेरे लिए बहुत ही आनंद का दिन है। నేను కూడా ఒకప్పుడు త్రాగుబోతుగా, తిరిగిబోతుగా, సిగరెట్లు తాగేవాళ్ళలాగా ఉంటే, అయితే ఈ దినమున దేవుడు ఒక దినాన్ని నన్ను దర్శించి 1990లో నన్ను రక్షించినాడు. और मैं भी जो है पहले दुनियादारी में पीना, सिगरेट पीना, यहाँ वहाँ घूमना, इसके प्रकार के जीवन में था, लेकिन परमेश्वर ने मुझे 1990 में जो है पूरी तरह से रूपांतर किया है। కనుకనే ఈ దినమున నేను కూడా పరిశుద్ధుల సమాజంలో, నీతిమంతుల యొక్క సభలో మీతో కూడా నేను ఆరాధించడానికి ప్రభు నాకు కూడా ఈ సమయాన్ని, ఈ దినాన్ని ఇచ్చాడు. और इसलिए परमेश्वर ने इस पवित्र समाज में परमेश्वर की जो चुने हुए जनों के बीच में आराधना करने के लिए अवसर मुझे दिया है। దాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞుడై ఉన్నాను, వందనాలు చెల్లిస్తున్నాను. और इसलिए परमेश्वर का बहुत ही आभारी हूँ और परमेश्वर को मैं धन्यवाद देता हूँ। కనుక ఇప్పుడు మనకి సమయం ఇవ్వబడింది కాబట్టి మరి ఆరాధనలోకి మనం వెళదాము. समय हमको दिया गया है, इसके लिए हम आराधना में प्रवेश करेंगे। నా పేరు మరి దైవ సేవకుడిగా కృపారావు నా పేరు నా గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. और परमेश्वर का दास हूँ, मेरा नाम कृपाराव है, मेरे लिए भी जो है आप प्रार्थना करते रहिएगा। కనుక యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మొదటి వచనం ఎవరైనా చదవండి. यशायाह की किताब उसका 6 अध्याय उसका पहला वचन कोई पढ़िएगा। రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొని ఉండెను. ఆయన పైగా శరాబులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కనికి 6 రెక్కలుండెను. ప్రతివాడు రెండిటితో తన ముఖమును, రెండిటితో తన కాళ్లను కప్పుకొనుచు, రెండిటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. दूसरा और तीसरा वचन पढ़ता हूँ। उसने ऊंचे पर शराब दिखाई दिए, उनके 6 पंख थे, 2 पंखों के वे अपने मुंह को ढांपे थे और 2 से अपने पाँवों को और 2 से उड़ रहे थे। वे एक दूसरे से पुकार कर कह रहे थे, सेनाओं का यहोवा पवित्र पवित्र है, सारी पृथ्वी उसके तेज से भरपूर है। ప్రభువును మనం ఆరాధించబోయే ముందుగా 3 విషయాలు తెలుసుకోవాలి. और परमेश्वर को आराधना करने से पहले 3 बातों के विषय में हमें जानना है। నెంబర్ 1, దేవుడు ఎవరో, ఆయన గొప్పతనం ఏమిటో తెలుసుకోవాలి. और परमेश्वर कौन है और परमेश्वर की महानता क्या है, इस बात को हमें जानना है। మానవుడు ఎలాంటి వాడో, మానవుడి యొక్క జీవితం ఎటువంటిదో తెలుసుకోవాలి. और मनुष्य क्या है, मनुष्य का जीवन कैसा है, इसके बात को भी हमें जानना है। మూడవదిగా మానవుడి కొరకు దేవుడు ఏం చేశాడో తెలుసుకోవాలి. और तीसरी बात, मनुष्य के लिए परमेश्वर ने क्या किया है, इस बात को हमें जानना है। అప్పుడు మన హృదయంలో నుండి ఆరాధన అనేది ఉప్పొంగుతుంది. अगर ये बातों को ग्रहण आने के बाद हमारा जो आराधना है हमारे हृदय से उमड़ता है। కనుక ప్రభువుని ఎరిగి ఆరాధించడం వేరు, परमेश्वर को ग्रहण कर जानकर आराधना करना अलग है, అలవాటుగా ఆరాధించడం వేరు, और आदत के नाई आराधना करना अलग है, మరి నేర్చుకొని ఆరాధించడం వేరు, और सीख कर आराधना करना अलग है। కనుక ఇక్కడ మరి యెషయా ప్రవక్త అంటున్నాడు, ఏమంటున్నాడంటే, రాజైన ఉజ్జయ మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. देखिए यहाँ पर यशायाह जो भविष्यवक्ता है क्या कहता है पहले वचन में, जिस वर्ष उज्जियाह राजा मरा, मैंने प्रभु को बहुत ही ऊंचे सिंहासन पर विराजमान देखा और उसके वस्त्र के घेरे से मंदिर भर गया। మరి ఇక్కడ ఒక వ్యక్తిని గురించి రాయబడి ఉంది. और यहाँ पर एक व्यक्ति के बारे में लिखा गया है। ఒక రాజు ఉన్నాడు ఇక్కడ, రాజైన ఉజ్జియ మృతి నొందిన సంవత్సరమున. और यहाँ पर लिखा है जिस वर्ष उज्जियाह राजा मरा। మరి ఈ ఉజ్జియా రాజు మృతి నొందుటకు
మరి యెషయా ప్రవక్త యొక్క దర్శనమును పొందుటకు ఏమైనా సంబంధం ఉన్నదా? यहाँ पर उजिया राजा उस वर्ष में मरण पाना या फिर भविष्यद्वक्ता यशायाह आकर उसके बारे में बताना, क्या यहाँ पर कुछ संबंध है? సంబంధం ఉన్నది. और यहाँ पर संबंध है। చూడండి, రెండవ దినవృత్తాంతములు देखिए। 16వ అధ్యాయము, दूसरा రెండవ इतिहास దినవృత్తాంతం 16వ అధ్యాయము, उसका క్షమించండి 26వ అధ్యాయం 16వ వచనం. दूसरा इतिहास उसका రెండవ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 16వ వచనం. दूसरा इतिहास का 26 अध्याय उसका 16 वचन है। అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠం మీద ధూపము వేయుటకు యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. ఇక్కడ కొంచెం ఆగండి. ఇక్కడ దేవుని వాక్యంలో అన్నాడు, ఇక్కడ అయితే అతడు స్థిరపడిన తర్వాత. यहाँ पर परमेश्वर में लिखा है कि जब वो स्थिरता में आ गया। కానీ ఇక్కడ మనం వారు చూసినట్లయితే అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితని అని అంటే, ఇక్కడ ఏమందంటే వారు ఈ శరాబులలో వాళ్ళు ఏమంటారంటే దేవుడంట పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక వారు గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేస్తున్నారు. అంటే దేవుడు పరిశుద్ధుడు. यहाँ पर लिखा है कि ऊंचे सिंहासन पर परमेश्वर विराजमान है, उसके वस्त्र से सारा जो मंदिर है वो घिरा हुआ है, और ऊंचे पर जो सराप है वो भी उसके नाम को पवित्र 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 कर कर उसके नाम को सराह रहे हैं। కనుక మనం ఇద్దరు రాజుల గురించి చూస్తాం. మనం यहाँ पर दो राजों के विषय में हम देखते हैं। చూడండి, ఇక్కడ రాజైన ఉజ్జియా మృతునిందిన సంవత్సరమన అని రాయబడి ఉంది. और यहाँ पर लिखा गया है राजा उज्जिया जिस वर्ष मरा था। కీర్తనల గ్రంథము भजन संहिता 45వ అధ్యాయం 11వ వచనం. उसका 45 अध्याय उसका 11 वचन। కీర్తనలు 45:11. भजन संहिता उसका 45 उसका 11 చదవండి. ఈ రాజు నీ ప్రభువు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము. అతనికి నమస్కరించుము. తూరు కుమార్తె. చాలు. కనుక ఇక్కడ తర్వాత మనం చదువుకుంటాం వాటి గురించి. ఇక్కడ రాయబడినటువంటి విషయం ఏంటంటే 11వ వచనంలో ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు ఆయనకే నమస్కరించుము. यहाँ पर 11 वचन में लिखा है और राजा तेरे रूप की इच्छा करेगा क्योंकि वो तो तेरा प्रभु है, तू उसे दंडवत कर। ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనం కూడా చదవండి. और प्रकाशित वाक्य 14 अध्याय उसके 7 वचन को भी पढ़िएगा। ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 14వ అధ్యాయం 7వ వచనం. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహింపరచుడి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చి ఉన్నది గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారులను నిదానంగా చదవాలమ్మా. కనుక చదవమ్మ ఇప్పుడు. ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసినట్టు వానికే నమస్కారము చేయవలెను. 7 वचन में लिखा है उसने बड़े शब्द से कहा परमेश्वर से डरो और उसकी महिमा करो क्योंकि उसके न्याय करने का समय आ पहुंचा है, और उसका भजन करो जिसे स्वर्ग और पृथ्वी और समुद्र और जल के सोते बनाए। అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితని. और अति ऊंचे सिंहासन पर विराजमान है। जब मैंने इसको देखा, ఆ చూసినటువంటి ప్రభు ఎలాగున్నాడంటే ఆయన భూమిను జలధారలను సముద్రమును సమస్తమును కూడా కలగజేసినటువంటి దేవుడు. और जब उसने सिंहासन पर विराजमान उस परमेश्वर को देखा तो क्या है, जिसने ये सारे स्वर्ग को पृथ्वी को समुद्र को और सारे जल और सोतों को उसने बनाया है। ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. और उत्पत्ति किताब उसका 2रा अध्याय उसका 7 वचन। దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. 7 वचन। तब यहोवा परमेश्वर ने आदम को भूमि की मिट्टी से रचा और उसके नथनों में जीवन का श्वास फूंक दिया और आदम जीवित प्राणी बन गया। కనుక దేవుడు పరిశుద్ధుడే కాదు, ఆయన మరి మానవుని తన స్వరూపమందు నరుని నిర్మించినటువంటి దేవుడు. ఆ దేవుడు ఇక్కడ చూసినట్టయితే దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. यहाँ पर केवल परमेश्वर पवित्र नहीं, यहाँ पर लिखा गया है यहोवा परमेश्वर ने आदम को भूमि की मिट्टी से रचा और उसके नथनों में जीवन का श्वास फूंका तो वो जीवित प्राणी बन गया है।
ఆయన భూమిని సముద్రమును జలధారలో కలగజేసినటువంటి దేవుడు. और सबसे पहले ये सारे पृथ्वी को, आकाश को, सारे जल और स्वत को बनाया हुआ परमेश्वर है. ఆ దేవుడు और वो परमेश्वर ఇక్కడ మనము 45 అధ్యాయం కీర్తన గ్రంథంలో 11వ వచనములో అక్కడ వ్రాయబడినటువంటి సంగతి ఏమిటంటే, ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యము కోరినవాడు, నీవు అతనికే నమస్కారం చేయాలి. సృష్టి యావత్తు నమస్కరిస్తుంది. और इसके विषय में आगे जाकर जो पढ़ा है हमने भजन संहिता उसका 45 अध्याय उसके 11 वचन में, हे राजकुमारी सुन और कान लगाकर ध्यान दे, अपने लोग और अपने पिता के क्षमा चाहता हूँ, राजा तेरे रूप की चाह करेगा क्योंकि वो तो तेरा प्रभु है, तू उसको दंडवत कर. కనుక ఆ రాజులు చూసినట్టయితే ఒక రాజు నీ సౌందర్యం కోరి నీ కోసం ప్రాణం పెట్టిన రాజు. और एक राजा है जिसने तेरे सुंदरता को चाह रखा है और इसके कारण उसने उसके प्राण को दे दिया. ఒక రాజు మృత్యు నొందిన రాజు. और एक राजा है जो मृत्यु को पाया है. కనుకనే ఇక్కడ మనం దేవుని గురించి నెంబర్ 1గా ఏం చూసాము? దేవుడు సృష్టికర్త, మానవుడు నిర్మించిన వాడు. అంతేకాకుండా ఇక్కడ ఏముందంటే నీ సౌందర్యం కోరినటువంటి ప్రభు. और सबसे पहले हमने देखा परमेश्वर जो है सारे सृष्टि को सृष्टि करने वाला, रचने वाला है. उसके बाद मनुष्य को जो है अपने रूप में उसने सृजा है. కానీ ఇది దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క సౌందర్యము, దేవుని యొక్క ఆయన మానవుడి కొరకు చేసినటువంటి శక్తి కూడా దాంట్లో దాగి ఉన్నది. और ये परमेश्वर की महानता है, उसकी आदरणीय की बातें हैं, ये सारे बातों में उसका जो सामर्थ्य शक्ति है उसको समा हुआ है. రెండవది కూడా మనం చూసినట్టయితే మానవుడు ఎలాంటి వాడు అనే విషయాన్ని మనం చూస్తే, ఇప్పుడు రండి 22వ దినవృత్తాంతంలో 26వ అధ్యాయము మరి 16వ వచనం నుండి ఇప్పుడు చదవండి. और दूसरा इतिहास 26 अध्याय उसके 16 वचन से आगे पढ़ते हैं तो मनुष्य का जो स्थिति है वो कैसा है वहां पर जानते हैं. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. నెంబర్ 1 మానవుడు స్థితి అంటే గర్వము. और सबसे पहले मनुष्य का स्थिति क्या है? उसमें ये घमंड, गर्व आता है. కనుక ఈ గర్వం ఎక్కడి నుండి వచ్చింది? और ये घमंड कहाँ से आता है? కనుక యెషయా గ్రంథం మనం 14వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, यशायाह किताब उसका 14 अध्याय उसके 12 वचन अगर देखेंगे, తేజో నక్షత్రమా అనేటువంటి మాట చదువుతాం. చదవండి, త్వరగా చదవండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కెదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతముల మీద కూర్చుందును. మేఘమండముల మీద కెక్కెదను. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీ మనసులో అనుకుంటివి. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు కానీ ఇక్కడ మీకు తెలిసింది కాబట్టి చదువు. यशायाह किताब उसका 14 अध्याय उसका 12, 13 वचन और 14 वचन पढ़ता हूं हिंदी में. हे भोर के चमकने वाले तारे, तू कैसे आकाश से गिर पड़ा है, तू जो जाति जाति को हरा देता है, तू अब कैसे काट कर भूमि पर गिराया गया है. तू मन में कहता तो था, मैं स्वर्ग पर चढ़ूंगा, मैं अपने सिंहासन को ईश्वर के तारागण से अधिक ऊंचा करूंगा और उत्तर दिशा की छोर पर सभा के पर्वत पर विराजूंगा. मैं मेघों से भी ऊंचे ऊंचे स्थानों के ऊपर चढ़ूंगा, मैं परम प्रधान के तुल्य हो जाऊंगा. కనుక మనం చూసినట్లయితే ఈ రాజు మరి మానవుడు యొక్క చూసినట్లయితే గర్విష్టి. ఈ గర్వం ఎక్కడ నుండి వచ్చింది? మరి సైతాన్ అటువంటి ఈ లూసిఫర్ అంటే దేవదూత మహోన్నతుడైనటువంటి దేవునితో సమానముగా ఎంచుకున్నది కనుక మరి అది భూమి మీద పడదోయబడేటువంటిది. और देखिए यहाँ पर परमेश्वर विराजमान है, लेकिन उसके साथ यहाँ पर मनुष्य की जो स्थिति है यहाँ पर कैसा है? लूसीफर जो शैतान है परमेश्वर के तुल्य में होना चाह है, लेकिन वो उस आकाश से जो है नीचे गिरा दिया गया है. కనుక ఈ రాజు ఉజ్జియా गर्विष्टि नंबर 1. और सबसे प्रथम इसी के कारण देखते हैं जो उज्जिया राजा है ये घमंड करने वाला है. అతడు స్థిరపడిన తరువాత మనస్సును గర్వించి చెడిపోయెను. देखिए जब वो स्थिर हो गया उसका मन फूल उठा, घमंड आ गया और वो बिगड़ गया. नंबर 1 गर्विष्टि, రెండవది చెడిపోయిన వాడు. सबसे पहले वो घमंड से भरा है, दूसरा जो है पूरी तरह से वो बिगड़ गया है. చెడిపోయిన వాడు ఏం పనులు చేస్తాడో? మంచి పనులు చేస్తాడా? जो बिगड़ गया है क्या वो अच्छे कामों को करता है? చెడ్డ పనులు చేస్తాడు. वो बुरे कामों को ही करता है. అందుకని ఇక్కడ అతడు చూసినట్లయితే రాజు అయినటువంటి ఉజ్జియా గురించి ఇక్కడ మనం చదివిన అతడు మనస్సును గర్వించిన వాడు. కానీ నెంబర్ 1 చెడిపోయిన వాడు. తర్వాత 17వ వచనం,
देखिए सबसे पहले वो मन में फूल उठा है और बिगड़ गया है। आगे देखते हैं 17 वचन में। యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన వారు కనుక 16 వచనంలో అతడు స్థిరపడిన తన మనసును గర్వించిన వాడై మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేసెను. 16 वचन ही है, दूसरा भाग है। और उसे बिगड़कर परमेश्वर यहोवा का विश्वासघात किया, अर्थात वह धूप की वेदी पर धूप जलाने को यहोवा के मंदिर में घुस गया। కనుక ఈ రాజు మనసును గర్వించిన వాడు, ఈ రాజు చెడిపోయిన వాడు. ఈ రాజు చూసినట్లయితే మూడవదిగా చూసినట్లయితే దేవుని మీద తిరుగుబాటు చేసేవాడు. देखिए सबसे पहले ये राजा का स्वभाव या राजा का स्थिति क्या है, वो अपने मन में फूल उठा अर्थात घमंड आ गया। उसके बाद पूरी तरह से वो परमेश्वर की दृष्टि में बिगड़ गया और उसने परमेश्वर के खिलाफ विश्वासघात को भी किया है। కనుకనే ఇక్కడ మరి చూసినట్లయితే 18వ వచనం और 18 वचन देखने से యెహోవాకు ధూపము వేయుటకే ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కానీ నీ పని కాదు. కనుక ఇక్కడ పరిశుద్ధ స్థలములో యాజకత్వం చేసే పని ఎవరిదంటే అహరోను సంతతి వారైనటువంటి మరి యాజకులేదే కానీ ఇంకెవరు కూడా చేయడానికి లేదు. और यहाँ पर जो है पवित्र मंदिर में अरुण की संतति जो याजक है उन्हीं को जो है सेवा टहल करने के लिए उस मंदिर में अधिकार दिया गया है। కనుక ఈ రాజు అయినటువంటి ఉజ్జయ మరి అహరోను సంతతి వారైనటువంటి లేవీయులు చేయవలసిన పనిని ఇతడు పరిశుద్ధ స్థలములో ధూపం వేయడానికి వెళ్ళాడు. अब अरुण की संतान जो लेवी याजक है, समाज है, वो जो काम करना है धूप जलाने के लिए, उनको छोड़ ये खुद जो है उजिया वहां पर जाकर धूप जलाने के लिए गया है। నెంబర్ 1 చెడిపోయి అతడు గర్వించిన వాడు, सबसे पहले वो मन में फूल उठा है, చెడిపోయిన వాడు, बिगड़ गया है, తిరుగుబాటు చేసేవాడు और विश्वासघात को किया है। నాలుగోది మనం చూసినట్టయితే తనది కాని పనిని ఆశించిన వాడు। और चौथा हम देखेंगे उसका जो काम नहीं है, कर्तव्य नहीं है, उसकी चाह को उसने रखा है। తర్వాత మనం చూసినట్లయితే ధూపం వేయుటకు వాళ్ళు అతను లోపల ప్రవేశించినాడు और धूप जलाने के लिए वो आगे अंदर चला गया। కనుక ఐదో విషయంగా మనం చూసినట్లయితే అతడు పరిశుద్ధ స్థలములో నుండి మరి అతడు ఎళ్ళగొట్టబడ్డాడు। और पांचवा देखते हैं कि उस पवित्र स्थान में से उसको निकाल दिया गया। కనుక ఇక్కడ మనం చూసినట్లయితే నెంబర్ 1 ఏంటి, గర్వించిన వాడు, చెడిపోయిన వాడు। सबसे पहले देखते हैं कि वो पूरी तरह से मन में घमंड रखा है, फिर बिगड़ गया है। నెంబర్ 3 तीसरा, ఇక్కడే ఉన్నారా? सब यहाँ पर ही है ना? నెంబర్ 3 तीसरा क्या है? కనుక ఇక్కడ గర్వించిన వాడు, ఆ మనసు మరి చెడిపోయిన వాడు, తర్వాత తిరుగుబాటు చేసేవాడు, దేవుని మీద తిరుగుబాటు చేసేవాడు। यहाँ पर पहला जो है याद रखिएगा, वो मन में फूल उठाए, घमंड आ गया। నాలుగవది తనది కాని పని ఆశించిన వాడు। और चौथा क्या देखते हैं कि उसका जो काम नहीं है उसकी आशा उसने रखा है। ఐదవది పరిశుద్ధ స్థలములో నుండి ఎల్లగొట్టబడిన వాడు। और पांचवा पवित्र स्थान में से उसको निकाल दिया गया है। కనుక మరి ఇప్పుడు చెప్పండి, 5 విషయాలు చెప్పిన। నెంబర్ 1 अब बताएगा सबसे पहले कौन सा विषय है? నెంబర్ 2, నెంబర్ 3 కనుక గొడవలు ఎందుకు వస్తాయి? और ये झगड़े क्यों होते हैं? ఎవరు వేరే వాళ్ళు పోతే యాక్సిడెంట్లు ఉండవు, గొడవలు ఉండవు, కలహాలు ఉండవు। కనుకనే ఆదాము కూడా ఏం చేశాడంటే తనది కాని దాన్ని ఆశించినాడు। और देखिए दूसरे का जब आशा रखते हैं, इस प्रकार के झगड़े होते हैं। आदम भी देखते हैं उसका जो नहीं था उसका आशा उसने रखा है। కనుక 5 విషయాలు మనం చూస్తా వచ్చినాము। और 5 बातों को हमने देखा है। కనుక ఆదాము కూడా పరిశుద్ధ స్థలంలో నుండి ఎక్కడ ఏం చేశాడు? ఆయన ఎల్లగొట్టబడ్డాడు। और इसके लिए आदम भी जो है पवित्र उस स्थान में से वो निकाल दिया गया है। కనుక మరి ఇప్పుడు రండి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోకి రండి। अब यशायाह की किताब 6 अध्याय में आइएगा। యెషయా గ్రంథము మరి 6వ అధ్యాయంలో यशायाह की किताब उसका 6 अध्याय 5వ వచనం చదవండి। 5वां वचन पढ़िएगा। నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి అగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకొంటిని। కనుక ఇక్కడ ఈ వ్యక్తి చూసినట్లయితే 5వ వచనంలో చూసినట్టు యెషయా ప్రవక్త నేనెంతో పరిశుద్ధుడిని అనుకున్నాడు। దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత నేను అపవిత్రమైన పెదవుల గలవాడును, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యను
నివసించువాడను. यशायाह भविष्यद्वक्ता जो है 5 वचन में क्या कहता है, हाय हाय मैं नष्ट हुआ क्योंकि अशुद्ध होटे वाला मनुष्य हो और अशुद्ध होट वाले मनुष्य के बीच में रहता हूँ, क्योंकि मैंने सेना के यहोवा महाराजा को अपनी आंखों से देखा है. ఆరవదిగా 6वां, మరి అపవిత్రుడు మనం. और हम ఎలాంటి వారమి? మన రాజు ఎటువంటి వాడు? అపవిత్రుడు. కనుకనే మనం కూడా మనం ఎవరమి? हम भी कैसे हैं? అర్థమవుతుందా? समझ रहा है? అర్థం కాకపోతే చేయి చూపించండి. अगर समझ नहीं रहा है तो हाथ उठाकर दिखाइएगा. కనుక ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ ఆరవది మానవుడు ఎలాంటి వాడు అని అంటే, ఈ రాజు ఎలాంటి వాడు అని అంటే, ఈ రాజు మరి ఎవరు? అపవిత్రుడు. अब देखिए ये राजा जो इसके विषय में देखा है, उजिया के विषय में देखा है, वो कैसा है? वो अपवित्र है. ఏడవది మనం చూసినట్లయితే చూడండి, और 7वां हम देखेंगे तो क्या है? తర్వాత వచ్చిన కూడా చదువు. 6 वचन में पढ़िएगा. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి 5వ వచనంలోనే నేను నశించి తిని, ఇది మనం చదివి అక్కడ నుంచి స్టార్ట్. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచితను అనుకుంటుని. दूसरा भाग है, क्योंकि मैंने सेनाओं के यहोवा महाराज को अपनी आंखों से देखा है. ఏడవది కూడా మనం చూసినట్లయితే, और 7वां अगर हम देखेंगे, మనం నశించి हम नाश होकर నరకానికి వెళ్ళిపోయేవాళ్ళం. हम नरक में जाने वाले थे. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటాడు, లోకాసువార్త 19:10 అంటాడు, ఏమంటాడు? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకంలోనికి వచ్చిన. लूका सुसमाचार उसके 19 अध्याय के 10 वचन में लिखा है कि जो खो गया है उसको ढूंढ कर खोज कर जो है उसकी उद्धार देने के लिए मनुष्य का पुत्र संसार में आया है. కనుక 7 సంగతి, మా దేవుడు ఎలాంటి వాడు మనం చూసాం. और सबसे पहले मनुष्य परमेश्वर क्या है हमने देखा है. ఆయన గొప్పతనం ఏమిటో చూసాం. और उसकी महानता क्या है देखा है. మానవుడు ఎలాంటి వాడో చూసాం. और उसके बाद मनुष्य क्या है उसको हमने देखा है. కనుక ఇప్పుడు ఈ రాజు అంటే ఇక్కడ రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమన అంటే, ఈ రాజు అంటే ఉజ్జియా రాజు బ్రతికున్నంత సేపు ఏం చూడలేకపోయాడు. और जिस वर्ष उजिया राजा मरा, अर्थात जब तक वो जीवन काल में था, किस बात को ये उजिया राजा देख नहीं पाया है? పాపముతో నిండినటువంటి రాజు, మరి మన హృదయము దేవునికి ఆలయము గనుక ఈ ఆలయమైనటువంటి సింహాసనమందు పూర్వము ఇంతకుముందు ఎవరు ఆసీనుడై ఉన్నారు? और देखिए हमारा जो हृदय है वो परमेश्वर का जो है सिंहासन है, लेकिन इससे पहले इस पे कौन विराजमान था? రాజైన ఉజ్జియా. और राजा जो उजिया है మన హృదయములో ఆసీనుడై ఉన్నాడు. और राजा जो उजिया है, जो इसके गुणलक्षण देखा है, ये हमारे हृदय में जो है निवास किया है, विराजमान है. కనుకనే మనము మానవుడి యొక్క జీవితం చూసినట్లయితే ఈ రాజును మనం మోసుకుంటూ వచ్చాం. అందుకని మీరు పాపముల చేత అపరాధముల చేత ఏమయ్యారు? సచ్చినటువంటి స్థితి కలిగినటువంటి ఆ రాజుని మనం మోస్తూ వచ్చినాం. और देखिए उजिया राजा, इस राजा को जो है हमने हमारे हृदय में उसको उठाकर लेकर आए हैं. इसका अर्थात ये है हमारे अपराधों में, हमारे पापों में हम मृतक के समान थे. అప్పుడు ఈ రాజు అనేది ఉజ్జియా మృతి నొందితే కానీ ఆ అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడైన చూడలేకపోయాడు. और जब तक ये उजिया राजा जो हमारे मन में विराजमान है, हम में है, जब तक वो मर नहीं जाता है, तब तक जो सिंहासन पर विराजमान है उस परमेश्वर को दृष्टि हम नहीं कर पाएंगे. రాజైన ఉజ్జియా నీ జీవితంలో మృతి నొందాడా, జీవిస్తున్నాడా? अब राजा जो ये उजिया है आपके जीवन में अब तक वो जीवित है या वो मर गया है? రాజైన ఉజ్జియాలో ఉండేటువంటి గుణలక్షణాలు 7 చూసాం. ఏంటి? अब देखिए राजा उजिया के विषय में 7 गुण लक्षण को देखा है. वो क्या है? నెంబర్ 1 सबसे पहला क्या है? గర్విష్టి. రెండవది घमंडी है. दूसरा చెడిపోయిన వాడు. वो बिगड़ गया है. మూడవది तीसरा దేవునికి తిరుగుబాటు చేసేవాడు. वो परमेश्वर को నాలుగవది किया है. चौथा తనది కాని పనిని ఆశించేవాడు. और जिसका काम, ఐదవదిగా दूसरा का आशा किया పరిశుద్ధ है. స్థలంలో నుండి వెళ్ళగొట్టబడ్డాడు. और पांचवा पवित्र मंदिर से निकाल दिया गया है. छठवा అపవిత్రుడు. वो अपवित्र है. కనుకనే మనం కూడా అపవిత్రులమే, అపవిత్రమైన పెదవులు కలిగిన వారి మధ్యలో నివసించేవారు. देखिए हम भी अपवित्र है और हम भी जो है ये अशुद्ध होठों के जो बोलने वाले हैं उनके बीच में हम रहते हैं. కాబట్టి ఏడవదిగా మానవుడు నశించి నరకానికి వెళ్ళిపోయేవాడు, అగ్నిగంధముతో మండే గుండములో యుగయుగములు ఆ నాశన కోపములో కాలిపోవలసిన వాడు. और सातवां जो है मनुष्य जो है उस अग्नि के कुंड में, उस नरक में जो है युगान युग जो है जल कर मर जाना उस स्थिति में है. ఇట్టి స్థితి కలిగిన వారు ప్రభువును చూడలేరు. और ऐसे स्थिति में जो रहते हैं वो परमेश्वर को देख नहीं पाते हैं. అది
హృదయమందు ఆయన చూసి ఆరాధించటం వేరు, और देखिए हृदय में उसको देखकर आराधना करना अलग है నేర్చుకొని ఆరాధించటం వేరు, और सीखकर आराधना करना अलग है అలవాటుగా ఆరాధించటం వేరు. और आदत के नाई आराधना करना अलग है। కనుకనే ఆ అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడైనటువంటి వానిని చూచి మనం ఆ చూసిన అనుభవంలో ప్రభును ఆరాధిస్తే ఆ ఆరాధన గడప మరి కంబులు కదులుచున్నవంట. देखिए अगर अति ऊंचे स्थान में विराजमान उस परमेश्वर को हमारे हृदय पूर्वक अनुभव करते हुए जब उसकी हम आराधना करते हैं, मानो आराधना करने के बाद जो डिवड़ी है, नींव के डिवड़ी है, वो पूरे हिल जाते हैं। అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే అతడు రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున और इस हाँ ఆ సింహాసనాన్ని మరి ఎప్పుడైతే అతను చనిపోయినాడో చూడగలిగినాడు. చెప్పండి. ఇప్పుడు మొదటి పేతురు इसलिए जो उज्जिया राजा है जब मर गया है, उस मरने के पश्चात यशायाह भविष्यद्वक्ता जो है परमेश्वर जो विराजमान है उसको देख पाया है। మొదటి పేతురు 2:24 पहला पत्र 2 अध्याय उसका 24 अध्याय। మనం పాపముల విషయమై చనిపోయి మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆ. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. కనుక ఇక్కడ మనము మనము పాపం విషయమై చనిపోయిన వాడు నీతి విషయమై జీవిస్తాడు. अब पाप के लिए जो मृत्यु पाया है वो अब धार्मिकता के लिए वो जीवन को बिताएगा। కానీ ఈ దినమున लेकिन आज के दिनों में నీవు కూడా పాపం విషయమై చనిపోయావా? ఉజ్జియారాజు నీలో మృతి నొందినాడా? क्या पाप जो है आपके जीवन से मर गया है, या फिर अभी भी क्या जो उज्जिया है वो राजा आपके जीवन में నీతి విషయమై జీవిస్తున్నావా? क्या धार्मिकता के लिए जीवन को बिता रहे వారు हैं? ప్రభువును ఆరాధించువారు. और ऐसे लोग ही परमेश्वर की आराधना करते हैं వారి ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. और उसकी आराधना को परमेश्वर अंगीकार వారి करता है ఆరాధన ద్వారా దేవుడు సంతోషిస్తాడు. और उनकी आराधना के द्वारा परमेश्वर हर्षित होता है। వారు ఆరాధన ద్వారా గడప కంబులు పునాదులు కదులుతాయి. और देखिए उनकी आराधना के द्वारा जो वारी देवी की नींव है आराधना- वो डोल उठती है, వారి ఆరాధన ద్వారా और उनकी आराधना के द्वारा పాపానికి పశ్చాత్తాపం వస్తుంది. और पाप పాపికి. का एक पापी को जो है वो पश्चाताप आता है। అందుకనే యెషయా ప్రవక్త నేను ఎంతో పరిశుద్ధుడు అనుకున్న వ్యక్తి और यशायाह नबी जो सोचता है कि मैं बहुत ही पवित्र हूँ, అయ్యో నేను అపవిత్రుడును, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యను నేను నివసించువాడును, రాజును సైన్యములకు అధిపతికి యెహోవాను కన్నులారా నేను చూచితిని నశించితిని అని కేక వేశాడు. अब वो क्या कहता है कि मैं अशुद्ध होठ वाले मनुष्य हूँ और अशुद्ध होठ वाले मनुष्य के बीच में रहता हूँ, क्योंकि सेनाओं के यहोवा जो महाराजी राजा है उसको अपने आंखों से देखा है करके वो दुआई देता है। కనుకనే మనము కూడా మన ఆరాధన వల్ల ప్రభువుకు మహిమ రావాలి, కానీ ఎవరో మనుషులు మెచ్చుకునే ఆరాధనగా మనం తృప్తి చెందే ఆరాధనగా ఉండకూడదు. और यही कारण है कि जब हम आराधना करते हैं वो परमेश्वर जो है उसको सराहने वाला बनना चाहिए, कोई मनुष्य के लिए नहीं करना है या फिर अपने आप को संतुष्ट करने के लिए नहीं करना है। కనుకనే మనం చూసినట్లయితే మన పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు తానే మన పాపములను రాణి మీద మోసుకొనెను, ఆయన పొందిన దెబ్బల మీ గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. इसलिए लिखा है कि आप ही हमारे पापों के लिए अपनी देह पर लिए हुए क्रूस पर चढ़ गया, जिससे हम पापों के लिए मर गए और धार्मिकता के लिए अब जीवन बिताते हैं। కనుకని ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వారి ఆరాధన వలన చూడండి, వారికి ఒక్కొక్కరికి చూసినట్టయితే ఆయన చూసినప్పుడు అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడిగా నేను చూచితిని, ఆయన పైన శరాబులు నిలిచి ఉండిరి. వారికి ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉంటున్నాయి. 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో తమ ముఖమును కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో ఎగుర్చుంటున్నారు. अब देखिए अति ऊंचे स्थान पर ये परमेश्वर यहोवा विराजमान है और उसके ऊपर क्या देखते हैं, शराब दिखाई देते हैं। उनके 6 पंख है, 2 पंखों से उसने अपने मुंह को ढांप लिए है और 2 से अपने पाँव को, और 2 से वो उड़ रहे थे। అందుకని దేవుడు వాళ్ళకి 6 రెక్కలు ఉన్నప్పుడు 2తో తమ కాళ్ళను కప్పుకుంటున్నాడు, అంటే దేవునికి మర్యాద ఇస్తున్నారు. 2తోటి దేవుని మహిమను చూడలేక వాళ్ళు కన్నులు కప్పుకుంటున్నారు. 3వది సంతోషం చేత ఎగుర్చి ఉంటున్నారు. और देखिए अपने मुंह को 2 से ढांप लिए है और 2 से अपने आँखों को, अपने पैरों को ढांप लिए परमेश्वर को गौरव देने के लिए, और 2 से जो है आनंद के साथ जो है वहाँ पर उड़ रहे हैं। కనుక ఈ రాజు అయినటువంటి ఉజ్జియాని చచ్చిపోయిన వారు, అంటే ఆయన ఈ రాజు అయినటువంటి దేవుని చూచిన వారు దుఃఖం ఉండదు వాళ్ళకి. अब जो राजा जो उज्जिया है जो मर गया है और जिन्होंने इस अनुभव को पाया है, ऐसे लोग जो है परमेश्वर को देख पाएंगे और उनमें ये आनंद उनको मिलेगा। శ్రమలలో మరి బాధలలో కూడా
వారు సంతోషించి ఆరాధించేవారుగా ఉంటారు. और भिन्न प्रकार के श्रम में दुखों में भी जो है वो होकर वो ये परमेश्वर की आराधना करते हैं. అందుకని వారు పరలోకంలో ఏముందంటే సంతోషం ఉంది, और यही कारण है कि स्वर्ग में क्या है, आनंद है. కానీ మీలో సంతోషం కనబడటంలా. लेकिन आप में आनंद नहीं दिखाई दे रहा है. ఏం పోగొట్టుకొచ్చారు? और क्या खोकर आए हैं आप लोग? పైసలు పోగొట్టుకొచ్చారా, क्या पैसे खो दिए हैं లేకపోతే జగడం పెట్టుకొచ్చారా? या किसी के साथ झगड़ा कर यहाँ पर आए हैं? కనుక ఏం పోగొట్టుకొచ్చారు? और क्या खोकर आप यहाँ पर आए हैं? కనుక ఇప్పుడు పరలోకంలో ఏముందో సంతోషం ఉంది. अब देखिए स्वर्ग में क्या है, आनंद है. వాళ్ళు ఎగురుచున్నారు. अब वो उड़ रहे हैं. మనకి మన పిల్లలు ఉన్నారు అనుకోండి, समझिए कि हमारे बच्चे हैं. మనము వాళ్ళకి కావాల్సినటువంటి డ్రెస్సో లేకపోతే బైకో లేకపోతే సైకిలో ఏదైనా తీసుకొస్తే, లేకపోతే స్పీడో తీసుకొస్తే మన పిల్లలు ఏమంటారు వాళ్ళు రాగానే మనం చూసి? अब बच्चों को जो है कोई बाइक या स्वीट या फिर कोई साइकिल हम दिला देंगे, दिलाने के बाद वो क्या करते हैं, आनंद के साथ क्या करते हैं? మా మమ్మీ నాకు సైకిల్ తెచ్చింది, మా డాడీ నాకు సైకిల్ తెచ్చాడు, స్పీడ్ తెచ్చాడు, డ్రెస్ తెచ్చాడని ఎగురుకుంటా వస్తారు. और वो क्या करते हैं कि बोलते हैं कि मेरे मम्मी डैडी ने मुझे साइकिल दिलाया है, बाइक दिलाया है या स्वीट दिलाया है, आनंद के साथ जो है उछल कूदते हुए आखिर बोलते हैं. కనుక స్పీడ్ తీసుకొచ్చి మన చేతిలో పెడితే వాడు ఏం చేస్తాడో తెలుసా? తీసుకొని ఇంత కష్టపడింది ఎవరు? డబ్బులు డాడీ మమ్మీ. కనుక అదేవిధంగానే డబ్బులు మమ్మీ డాడీవి అయినా వాడు చేతిలో పెడితే వాడు ఏం చేస్తాడు తెలుసా? చేతిలో పెట్టిన తర్వాత వాడు తండ్రి అడుగుతాడు, రే బాబు కొంచెం పెట్టరా అని అంటాడు. పెడతానంటే వాడు ఏం చేస్తాడు? పెడతాడా? ఊమని వెనక పెట్టుకుంటాడు. आप देखिए जो बाइक दिलाया है, साइकिल दिलाया है या फिर कोई स्वीट दिलाया है, ये सारा जो खर्चा किसने किया है? पिता ने किया है. उसको देने के बाद अगर पिता बोलेगा अरे थोड़ा स्वीट मुझे दे दे, क्या वो देगा? वो पीछे कर लेगा, बोलेगा नहीं नहीं मैंने दूंगा. అందుకని వాడు ఏం చేస్తాడు? బతిమలాడంగా కొంత గిల్లి పెడతాడు ఇంత. और देखिए हाँ, फिर बाद में उसको बार बार जो है बिनती करने के बाद, पूछने के बाद पिता वो क्या करता है, छोटा लड़का वो स्वीट में से थोड़ा सा लेकर जो है देता है. అప్పుడు తండ్రి తల్లి తండ్రి చాలా సంతోషంతో వాళ్ళు తింటారు. और ये बच्चा करने के बाद ये माता पिता उसको देखकर बहुत ही आनंद के साथ जो है खा लेते हैं. అది ఆరాధన అంటే. ये आराधना है. కనుక అది దాని కొరకే దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు. और यही कारण है परमेश्वर इस आराधना के विषय में हमारे पास से वो चाह रख रहा है. కనుక ఈ రాజు నీ ప్రభు అతని సౌందర్యం కోరి నీ కోసం ప్రాణం పెట్టాడు. నీ సౌందర్యం ఎటువంటిది? గర్వంతో నిండింది, పాపంతో నిండింది, మరి చెడిపోయినట్టు పనులు చేసేటువంటి నా జీవితము అటువంటిది. देखिए परमेश्वर ने जो है आपके और मेरे सुंदरता को चाह रखा है, हमारे दंडवत को उसने चाह रखा है. हमारी सुंदरता कैसा है? पाप से भरा हुआ है. और हमारे जो भिन्न प्रकार के जो परमेश्वर के विरुद्ध में काम करने वाले ये सारे स्वभाव को रखा है. ऐसी सुंदरता है, इसका चाह उसने हमारे लिए रखा है. అందుకనే ప్రభు నీ దినమున మనము ఆరాధించడానికి వచ్చాను. కనుకనే ఇక్కడ ప్రభు మనల్ని ఆశించేదంటే ఆరాధన మనము చేయాలని. ప్రభు మన కోసము ఆ కలవరి శిలువలో మన కోసం ప్రాణం పెట్టి. और इस प्रकार के आशा से परिपूर्ण इस आराधना की परमेश्वर चाह रखता है. यही कारण है कि परमेश्वर ने यीशु मसीह ने उस कलवरी क्रूस पर हमारे लिए अपने प्राणों को दे दिया है. అందుకని ప్రవక్త అయినటువంటి యెషయా కూడా చూసేమంటున్నాడు, అయ్యో నేను అపవిత్రుడని, అపవిత్రమైన పెదవుల గలవాడని అని చెప్పి కేక వేసినప్పుడు అప్పుడు శరాబుల్లో ఒకడు వచ్చి. अब देखिए जब ये एशिया नबी ने अशुद्ध होठों का हूँ, अशुद्ध मनुष्य के बीच में रहता हूँ, जब इसने ये बातों को पुकार कर कहा तब एक शराब वहाँ पर आ गया. బలిపీఠం మీద నుండి తీసుకొచ్చిన కారుతో తీసినట్టు నిప్పుని ఆయన పెదవులకు తగిలించిన గనుక ఇది నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైన నీ దోషము తొలగిపోయేను అని చెప్పి. अब देखिए शराब अपने हाथ के अंगारे लिए हुए हाथों में चिमटे से वेदी पर से उठाकर उसको जब उसने छुआ तो वो शुद्ध जो है वहाँ पर हो गया है. చివరిగా మనము యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4:10 చదవండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4:10. पहला यूहन्ना उसका 4 अध्याय उसका 10 वचन. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. కాబట్టి నన్ను ఏముందంట? ప్రేమించినాడు. అందుకని తన కుమారుని పంపి మన పాపములకు ఏం చేశాడు? ఆయన प्रायश्चित्तమైనాడు కలవరి శిలువ. परमेश्वर ने जो है हमसे प्रेम किया है, यही प्रेम के कारण प्रभु यीशु मसीह को हमारे लिए इस संसार में भेजा है और हमारे प्रायश्चित के लिए उस कलवरी क्रूस पर जो है वो चढ़ गया है. మనం ప్రేమించితమని కాదు, हमने प्रेम किया कर नहीं है, దేవుడే మనల్ని ప్రేమించినాడు. परमेश्वर ने ही हमसे प्रेम किया है. అది దేవుని ప్రేమ. ये परमेश्वर का प्रेम है. తల్లి కన్నా తండ్రి కన్నా और माता पिता से बढ़कर
అది ఎంతో గొప్ప ప్రేమ. और ये बहुत ही बड़ा महान प्रेम है। కనుకని ఆ ప్రేమ చేత మనము చూసాము దేవుడు ఎటువంటి వాడు. और यही प्रेम के कारण हमने क्या देखा है, परमेश्वर పరిశుద్ధుడు, कैसा है, वो पवित्र है, సృష్టికర్త, वो सृष्टिकर्ता है మానవుని నిర్మించిన వాడు, और मनुष्य को निर्माण करने वाला है। ఆ మానవుడు ఎలాంటి వాడు, और मनुष्य कैसा है, ఎటువంటి వాడు, 7 గుణాలు మనం చూసినాం. और 7 गुणों को हमने देखा है। కనుక నాశనానికి వెళ్ళేవాడుగా ఉంటున్నాడు. और वो नाश के पथ में जाने वाला था। అటువంటి వాడిని ప్రేమించి మన కొరకు కలవరి శిలువలో ప్రాయశ్చిత్తమైనాడు. और हम ऐसे मार्गों में जो हम थे, हमारे लिए प्रायश्चित होकर उस कलवरी क्रूस पर जो है अपने प्राणों को या उस पर चढ़ गया है। ఇది నీ పెదవులకు తగిలి గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైనను, నీ దోషము తొలగిపోయెను. और ये बात तेरे होठ को छुआ है, इसके लिए तेरा जो पाप का प्रायश्चित हुआ है और तेरे सारे दोष का जो है परिहार हो गया है। కనుక మనము కూడా మన పాపములు ఒప్పుకున్నావు కాబట్టి, కనుక యేసు ప్రభు యొక్క రక్తము మన దేహమునంతా కడిగినది, మన మనసును కలిగింది. మన 7 అంతలో ఉన్నటువంటి ఆ పాప శిక్ష అంతటి కూడా ఆ రక్తము చిందించబడింది, పరిశుద్ధ రక్తం కాబట్టి और अब కడిగి వేసింది. अब परमेश्वर पर जो है हमने भी जो है विश्वास को लेकर आया है, प्रायश्चित किया है। और प्रभु यीशु मसीह का जो लहू है, ये 7 प्रकार के जो बिगड़े हुए काम है, इस सबों को हमको धोकर जो है उसे शुद्ध कर उस धार्मिकता में लेकर आया है। అర్థమైందా? ఇంకా చెప్పాలంటే సమయం సరిపోదు. 15 నిమిషాలు మనం ఇక్కడ చెబితే ఇక్కడ 15 నిమిషాలు అయితే ½ అన్ అవర్ అవుతుంది. देखिए भाषांतर है, यहाँ पर 15 मिनट बोलेंगे तो यहाँ पर ही 15 मिनट जाता है, समय नहीं है। సామాన్యంగా ముగించాలి కాబట్టి మనము దేవుడు గొప్పతనాన్ని చూసాము, మానవుడు ఎలాంటి వాడు చూసాము, మానవుడు కొరకు దేవుడు ఏం చేశాడో మనం చూసాం. और मनुष्य की महानता को हमने देखा है, मनुष्य क्या है देखा है, और मनुष्य के लिए परमेश्वर ने क्या किया है उसको हमने देखा है। కనుక రాజైన ఉజ్జియా మృతి నిందినడా? और देखिए राजा जो उज्जिया है, क्या वो मर गया है? అయితే నువ్వు అత్యున్నతమైన సింహాసనం మందు ప్రభు ఆసీనుడై ఉండగా చూసిన అనుభవంలోనికి నీవు వస్తావు. अगर राजा उज्जिया आपके जीवन में मर गया है तो अति ऊंचे स्थान पर विराजमान वो परमेश्वर को आप अपनी आंखों से देख सकते हैं। అట్టి ఆరాధన దేవుడిని ఆగ్రహించేవాడుగా, తృప్తి చెందేవాడుగా ఉంటాడు. और ऐसे आराधना को परमेश्वर ग्रहण योग्य मानता है, और उसके द्वारा परमेश्वर उस आराधना से तृप्ति को पाता है। కొంతమంది మృతి చెందరు, और कुछ लोग होते हैं मरते नहीं है, ఆ రాజును అలాగే ఉంచుకొని ఆరాధన చేస్తాడు. और आराधना वैसा का वैसा ही रहता है और वैसा आराधना करते हैं। ఆ రాజును ఉజ్జియాని అలాగనే ఉంచుకొని ఆరాధన చేస్తా ఉంటాడు. और ये राजा उज्जिया को जो है अपने हृदय मन में ऐसे ही रखकर जो है वो आराधना करते हैं। కనుక దాని ద్వారా ప్రభు సంతోషించడు. और इसके द्वारा परमेश्वर कदापि जो है संतुष्ट नहीं होते हैं। వారు గొప్ప స్వరముతోటి ప్రతిగానములు చేస్తుంటే వాళ్ళ కంఠస్వరం వలన గడప కమ్ములు కదులుచుండెను. देखिए परस्पर जो है जब इस सारे गीतों को भजन को वो गा रहे थे तो पुकार रहे थे, इस शब्द के कारण देवड़ियों के जो नींव है वहां पर डोल उठे हैं, हिल गए हैं। మరి మనం ఆరాధన చేస్తే పక్క వాళ్ళకి వినపడదు. देखिए हम जब आराधना करते हैं हमारे जो बगल में बैठे हैं उनको भी सुनाई नहीं देता है। కోపం వచ్చినప్పుడు జగడం పెట్టుకున్నప్పుడు బాగా వినపడుతుంది. लेकिन वही व्यक्ति जो आराधना किए है आवाज नहीं आ रहा है, अगर कोई झगड़ा हो जाए, गुस्सा आ जाए तो आवाज पता चलता है कितना है। రేషన్ షాప్ దగ్గర, रेशन शॉप के पास, కరెంట్ బిల్లు కట్టే దగ్గర, करंट बिल जब भरते हैं वहां पर, నాకన్నా ముందు వెళ్తున్నావు, और मेरे से पहले आप जा रहे हो, అక్కడ వినపడతాయి और గట్టిగా. वहां पर जो है बड़े ऊंचे शब्द से जो है जो आवाज है उनको सुनाई पड़ता है। కనుక వాళ్ళు గొప్ప స్వరముతో, అంటే దేవుని యొక్క గొప్పతనం చూసి గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయుచుండిరి. और यहाँ पर महान शब्द से वो वहाँ पर परमेश्वर को जो है पुकार रहे हैं। నిజంగా ఆ రాజైన ఉజ్జియాని మృతి నొందితే నీ ఆరాధన గొప్ప స్వరముతో చేయవలసినటువంటి. अगर सच में उज्जिया राजा वो मर गया है तो मरने के पश्चात बड़े ऊंचे शब्द के साथ जो है आनंद के साथ परमेश्वर के लिए इस बातों को पुकारना है। కనుక అటువంటి అనుభవంతో మనం ఆరాధన చేద్దాం. और ऐसे अनुभव के साथ आइए हम सब आराधना करेंगे।